మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే ఆనంద కిరీటము అని మనం చదువుతాం. ఏలయనగా మన నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మనమే ఆయన యొక్క ఆనంద కిరీటమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు లేదా పౌలు గారు తెలియజేస్తున్నారు ఆ మాట. ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు అని మనం చూస్తే, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది అని మనం చూస్తే, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆయన వచ్చినప్పుడు మనందరము కూడా పరిశుద్ధులుగా ఈ భూలోకంలో పైకి లేపబడతాం. ఒకవేళ ఎవరైనా మృతి చెందితే సమాధుల్లో నుంచి వారు కూడా పైకి లేపబడతారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడటానికి. ఆశ్చర్యమైన భయంకరమైన భయం వేసేది ప్రతి ఒక్కళ్ళకి. పెద్ద ఉరుమురు వింటేనే, భూమి అట్లా ఊరకట్లా ఊగితేనే, ఈ కిచెన్లో ఉన్నటువంటి గిన్నెలు కింద పడితేనే మనం భయపడతాం, అమ్మో ఏదో అయిపోతుంది అన్నట్టు. ఏమండి, ప్రభు వచ్చినప్పుడు ఏమైంది? సమాధుల్లో ఉన్నటువంటి వారు లేచి కూర్చుంటారు. వాళ్ళని చూడంగానే ఇంకెట్లుంటుందో ఆలోచించండి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు కుర్రగా ఉంటారో లేదా ముసలుగా ఉంటారో, అంటే చనిపోయినప్పుడు ఎట్లున్నారో అట్లాగా ఉంటారో లేదా కుర్రగా ఉంటారో నాకు అర్థం కాలేదన్నమాట ప్రస్తుతానికి. మనం చదువుతాం కదా ఆ వాక్య భాగాన్ని, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుడు వచ్చినప్పుడు అందరు లేపబడతారు అంటారు కదా. బాగానే ఉంది కదా, సరే బాగానే ఉంది. ప్రభు వచ్చాడు అనుకుందాం, ప్రభు వచ్చాడు, సమాధులు తెరవబడ్డాయి, మా తాత లేచాడు అనుకుందాం పైకి. ఈ తాత లేచిన తాత కుర్రోడా ముసలోడా అది చెప్పండి. ఇది కరెక్ట్ జవాబు. ఎవరు ఏ వయసులో చనిపోతారో, వృద్ధులుగా చనిపోయారు అనుకోండి, వృద్ధులుగా లెగుస్తారు, కానీ మహిమ దేహాలతో లేస్తారు. ఒక తెల్లని మహిమ ఉంటుంది వాళ్ళ దేహాల మీద, మనం పట్టుకునేకి వీలుండదు. తెల్లని మహిమ దేహాలు. ఆదాము అవ్వలకు దేవుడు మహిమ దేహాలు ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే, అవ్వమ్మ తీసుకొని వచ్చి ఆదాముకి ఆ పళ్ళు వాళ్ళిద్దరు తిన్నారు. భార్యాభర్తలు కాబట్టి ఇద్దరు తిన్నారు. తిన్నందువల్ల వారికి మహిమ పోయింది. ఎప్పుడైతే వారికి మహిమ పోయిందో వారికి నేకెడ్నెస్ అనేది అర్థమైంది. అప్పుడు దాకా అర్థం కాల వాళ్ళకి. ఈ నేకెడ్నెస్ అని అర్థమైనప్పుడు ఏం చేశాడంటే, వెంటనే ఆదాము చెట్టు కొమ్మల చాటుకెళ్ళి నిలబడటం ప్రారంభించాడు. అప్పుడు దాకా వారికి మహిమ దేహాలు ధరించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ నేకెడ్నెస్ అనేది అర్థం కాలేదు. దేవుడు సాయంకాలం పూట అడుగుతున్నాడు, ఆదామా ఆదామా నా కుమారుడా ఎక్కడున్నావంటే, అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను చెట్లు చాటు ఉన్నానయ్యా అని చెప్పి అంటాడు. అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వు నేకెడ్గా ఉన్నావు అని ఎవరు చెప్పారు అని చెప్పంటే, ఏమో నాకేం తెలుసయ్యా, నీవు ఇచ్చినటువంటి ఈమె నాకు ఫ్రూట్స్ ఇచ్చింది, నేను తిన్నాను, ఆమె కూడా తిన్నాను, ఇద్దరం తిన్నామయ్యా అని చెప్పాడు. సరేనని చెప్పి అక్కడ మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. అయితే దేవుడు మరలా వస్తాడు, మరలా అందరికీ కూడా మహిమ దేహాలు ధరింపజేసి దేవుడు తనతో పాటు ఉండటానికి దేవుడు అందరినీ కూడా, పరిశుద్ధులందరినీ కూడా దేవుడు తీసుకొని పెట్టేటువంటి దినము ఒక దినము రాబోతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. జడ్జిమెంట్లో అందరికీ కిరీటాలు ఇస్తాడు. ఇందాక నేను చెప్పినటువంటి 5 కిరీటాలు, అక్షయ కిరీటము, ఆనంద కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, వాడబారనటువంటి కిరీటాలు దేవుడు వారి వారి క్రియల చొప్పున ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు దయచేస్తాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచిని దేవుడు ఏర్పాటు చేశాడు. చెడ్డవాడు అంటానికి ఎవరు లేరు ఈ భూలోకంలో. ప్రతి ఒక్కరికి కొంత మంచి ఉంది, ఎంతో కొంత పర్సంటేజ్ మంచి తప్పకుండా ఉంచాడు దేవుడు. కాబట్టి దేవుడు ఆ మంచి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నీతి కిరీటము, రకరకాలైనటువంటి కిరీటాలు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా,
అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదివినప్పుడు, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు గారు చెప్తున్నారు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త అంటే దేవుని గురించినటువంటి మంచి వార్త. దీన్ని ప్రకటించాలి, చెప్పాలి. వినడా అనేటువంటిది ఆప్షన్ వేరు. ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ప్రకటించాలి, చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి, స్నేహితులకు చెప్పాలి, శ్రేయోభిలాషులకు చెప్పాలి, బంధువులకు చెప్పాలి. యేసయ్య గురించి, యేసయ్య మంచి గురించి, ఆయన చేసినటువంటి కార్యాల గురించి, ప్రభువు గురించి సాక్ష్యాలు చెప్పాలి. సాక్ష్యాలు దేవుని గురించి, దేవుడు చేసిన ప్రతి క్రియ గురించి ఇలాగ చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదివినప్పుడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చూసారా ఎలా ఉంటారంట? బుద్ధిమంతులమైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులమైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులు ఆకాశ మండలంలో జ్యోతులు కనబడతా ఉంటాయి మనందరికీ. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు. బుద్ధిమంతులైతే ఆ యొక్క జ్యోతులను పోలినటువంటి వారై ప్రకాశిస్తారు. ఎంతోమందికి వెలుగును చూపిస్తారు, ప్రకాశిస్తారు. వారు ఎంతోమందికి వెలుతురును చూపిస్తారు. వారి మార్గములో ప్రయాణాల్లో వారు ఉన్నప్పుడు వారికి వెలుతురు చూపిస్తూ వారు ప్రకాశిస్తారన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా,